హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో రీడింగ్ చూసేటప్పుడు దానిలో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు అని అర్థం. ఓకే, స్కిప్ చేసేయండి వీడియోని, లేదా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడవచ్చు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్ట్రెంగ్త్ కార్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. సో మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చాలా కరేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కరేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది త్వరలో. అగైన్ మ్యారేజ్ కార్డ్, 10 of Pentacles, మ్యారేజ్, ఫ్యామిలీ, హోమ్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఏదో రాబోతుంది మీ పర్సన్కి కానీ మీకు కానీ. ఇది కన్యారాశి వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో లాంగ్ టర్మ్ సక్సెస్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో. అది మీ లైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రిగార్డింగ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్ సక్సెస్ అయి ఉండొచ్చు. జస్టిస్, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. ఇక్కడ మీకు మీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లేదా మీరు ఏదైనా కేసెస్లో కానీ ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే, కేసెస్ ఫైట్ చేస్తున్నట్టయితే దాంట్లో మీకు జస్టిస్ రావచ్చు, మీకు ఫేవరబుల్గా జస్టిస్ రావచ్చు. ఓకే, అది మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్లో. అండ్ ద వరల్డ్ కార్డ్, ఇది ఒక ట్రావెల్ కార్డ్. మీరు ట్రావెల్ చేయొచ్చు, లేదా మీ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రావెలింగ్లో కలవచ్చు, లేదా ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చు. సో ఒక న్యూ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది, ఓల్డ్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ మనకి. ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, కుంభరాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. మెంటల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్. ఆర్ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఈ రీడింగ్ చూసే వాళ్ళలో. సో వాళ్ళకి రిలేటెడ్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 8 of Wands, ఫాస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. మనం ప్రీవియస్లీ చేసిన రీడింగ్స్లో కూడా ఇదే కార్డ్ వస్తుంది, పదే ఇదే వస్తుంది ప్రతి రీడింగ్లో మనకి. కింగ్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, వాండ్స్, కమ్యూనికేషన్ ఫాస్ట్, లైటనింగ్ స్పీడ్లో రాబోతుంది కమ్యూనికేషన్ మీకు. అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ ఆర్ మీరు. 2 of Swords, ఒకే రిలేషన్కి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. ఒక 2 ఆప్షన్స్ ఏవో ఉన్నాయి మీ పర్సన్ ముందు కానీ మీ ముందు కానీ. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయారు మీ పర్సన్. ఇదే చాయిస్ మీకు కూడా ఉండిండొచ్చు. మీ ముందు ఒక 2 చాయిసెస్ ఏవో ఉన్నాయి, దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండి మీరు స్టక్ అయిపోయారు ప్రజెంట్ లైఫ్లో. ఆ డెసిషన్ తీసుకోబోయే ముందు మీరు బాగా థింక్ చేసి తీసుకోవాలి అని చెప్తుంది యూనివర్స్ మీకు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి, కింగ్ ఆఫ్ కప్స్. త్వరలో మీ పర్సన్ మీకు ఒక లాంగ్ కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు, ఒక లాంగ్ మెసేజ్ అయితే పెట్టబోతున్నారు, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు మీ పర్సన్ మీకు. స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ, వృశ్చిక రాశి, వాటర్ ఎనర్జీ.
బిట్రేయల్, ఫైనాన్షియల్ లాస్ ఏదో కనిపిస్తుంది. నేను మార్నింగ్ చెప్పాను కొన్ని రీడింగ్స్లో, మార్నింగ్గా నిన్న చెప్పాను ఫైనాన్షియల్ లాస్ ఏదో కనబడబోతుంది, లేదా మీ ఇంట్లో ఏదో చోరీ జరగబోతుంది. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అలాంటిది ఏదో జరుగుతుంది. అదొక నెగిటివ్ ఎనర్జీ కార్డ్. 5 ఆఫ్ పెంటికల్స్. వృషభ రాశికి చెందిన వాళ్ళు ఆ ఎనర్జీస్లో ఉండి ఉంటారు. వృషభ రాశి. స్టార్ కార్డ్ కుంభరాశి. బ్యాలెన్సింగ్ కార్డ్ ఇది. అంటే ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. లైఫ్ని బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తున్నారు మీరిద్దరు. అగైన్ విక్టరీ, గుడ్ న్యూస్, పబ్లిక్ రికగ్నిషన్. 6 ఆఫ్ వాండ్స్. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశిని చూపిస్తుంది. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎంతో టైం లేదు అని చెప్తుంది యూనివర్స్ మీకు. అండ్ స్ట్రాంగ్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్ అనమాట. కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు చాలామంది, లేదా రిలేషన్షిప్ ఫోకస్డ్ ఉన్నారు. కొంతమంది మ్యారేజే ప్రాబ్లం అయిపోతుంది, వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. సో ఏదైతే మీరు ఫోకస్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వబోతుంది అని మనకి ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ అయితే చెప్తుంది. విక్టరీ చూడబోతున్నారు. విక్టరీ అనేసరికి సక్సెస్ కార్డ్, ఇంకో కార్డ్ వచ్చింది సన్ కార్డ్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సన్ కార్డ్. పాజిటివ్ కార్డ్, ప్లెజర్ కార్డ్, హ్యాపీనెస్, ఫన్, జాయ్, రీబర్త్ కార్డ్. ఒక న్యూ బిగినింగ్ ఏదో చూడబోతున్నారు మీ లైఫ్లో. రిగార్డింగ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు. ద హెరోఫెంట్, వృషభ రాశి ఎనర్జీ. లాంగ్ టర్మ్ అండ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు. ఓకే. చాలా నమ్ముతున్నారు, ట్రస్ట్, చాలా లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుని మీ వైపు రాబోతున్నారు మీ పర్సన్. ఓకే. అన్ని విషయాల్లో నమ్ముతున్నారు. ఇక్కడ కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ ఉండే రీసెంట్ పాస్ట్లో, బట్ ఇప్పుడు ఆ ట్రస్ట్ అయితే ఆటోమేటిక్గా బిల్డ్ అయింది. అది అగైన్ 3 ఆఫ్ వాండ్స్. మూవింగ్ ఫార్వర్డ్. చాలా ఆలోచించి అడుగులేస్తున్నారు. అండ్ ఒక రిలేషన్ని వదులుకుంటున్నారు మీ పర్సన్ తన లైఫ్లో. బ్యాలెన్స్డ్ ఎనర్జీస్, ప్రాస్పెరిటీ కార్డ్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో అండర్ ద డెక్ మనకి అగైన్ 2 ఆఫ్ పెంటికల్స్. అగైన్ జగ్లింగ్ ఎనర్జీ. 2 రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీకు, లేదా 2 కెరీర్ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు. ఏవో 2 థింగ్స్ మధ్య మీరు జగల్ అవుతున్నారు. సో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని ఉండిపోతున్నారు. కాబట్టి ఆ స్నేకీనెస్, స్టేగ్నెంట్ ఎనర్జీస్ ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి. మెంటల్ క్లారిటీ త్వరలోనే వస్తుంది. ఎందుకంటే మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్స్ వచ్చాయి మనకి ముందు చేసిన రీడింగ్స్లో. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఒక అబండెంట్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్. చాలా చిన్న ఏజ్లో నుంచి కూడా మీరు కష్టపడి మనీ సంపాదించడం ఎలా అనేది నేర్చుకున్న పర్సన్ మీరు. సో అందుకే ఒక 20+ ఏజ్ వచ్చేసరికి మీరు ఒక మంచి స్టెబిలిటీ వచ్చింది మీకు. ఇక్కడ చాలామంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కష్టపడి పనిచేసి ఫ్యామిలీని పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీల్ కార్డ్ వచ్చింది మనకి. డివైన్ టైమింగ్ ఈజ్ కమింగ్. డివైన్ టైమింగ్ మీ దగ్గరలోనే ఉంది, నియర్ ఫ్యూచర్లోనే ఉంది. సో నియర్ ఫ్యూచర్లో మీకు ఒక అబండెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్, బ్లిస్ఫుల్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూడబోతున్నారు. మీ పర్సన్తో రీయూనియన్ అవ్వబోతున్నారు. వావ్.
కన్ఫర్మేషన్ వచ్చింది మనకి 2 ఆఫ్ కప్స్. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, వాస్ట్ లైఫ్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్. మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ రిలేషన్షిప్కి. అండ్ సో ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డివైన్ టైమింగ్ త్వరలోనే రాబోతుంది. మీకు కమ్యూనికేషన్, ప్రపోజల్, కమిట్మెంట్, లాంగ్ టర్మ్ అండ్ హై లెవెల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి త్వరలోనే రాబోతున్నాయని యూనివర్స్ ఇంత క్లారిటీగా వచ్చింది ఈరోజు రీడింగ్. యూనివర్స్ మీకు అంత క్లారిటీ ఇచ్చింది. ఓకే, బట్ చాలామంది అడుగుతారు ఎన్ని రోజుల్లో అవ్వచ్చు, లేదా ఎన్ని మంత్స్, ఎన్ని వీక్స్లో అవ్వచ్చు రీయూనియన్. 2 ఆఫ్ సోర్డ్స్ ఎన్ని రోజుల్లో అవ్వచ్చు అంటే మనకి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇంకా పాస్ట్ రిలేషన్షిప్స్, టాక్సిక్ రిలేషన్తో కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్. సో దాని నుంచి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. వరల్డ్ కార్డ్ అగైన్ 2 వరల్డ్ కార్డ్స్ వచ్చాయి మనకి రీడింగ్లో. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ట్రావెలింగ్, ఫుల్ఫిల్మెంట్, విష్ ఫుల్ఫిల్మెంట్, హోల్నెస్. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడిన అవసరం లేదు. మీకు నియర్ ఫ్యూచర్లోనే రీయూనియన్స్ జరగబోతున్నాయి. అండ్ ఏవైతే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నిజం అవబోతున్నాయి. స్ట్రెంగ్త్ కార్డ్ సి. సో యూనివర్స్ మీకు చాలా క్లారిటీ ఇచ్చింది ఈరోజు రీడింగ్లో. మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా మంచి మెంటల్ క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్ అండ్ వీల్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటి అని అంటే మీకు డివైన్ టైమింగ్ కూడా దగ్గరలోనే ఉంది. మీ రిలేషన్షిప్ ఏవైతే ప్రాబ్లమ్స్లో ఉందో అదంతా కూడా సాల్వ్ అవ్వబోతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, సో లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 8. మీరు కామెంట్ సెక్షన్లో కూడా 8888 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రీడింగ్ రెజనేట్ అయితే మీకు ఐఎమ్ సో హ్యాపీ. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేరింగ్ లవ్ అండ్ లైట్.